ఎవరికి చూడొద్దు అని చెప్పి ఇంట్లో రహస్యంగా వంట చేస్తారు. వంటగదిలోకి అందరినీ కూడా రానివ్వరు హ్మ్. చాలామంది. ఎందుకంటే మేము వంట చేస్తున్నాం, కొంచెం పవిత్రంగా ఉంటాం, మడిగా ఉంటాం. మడిగా ఉండటం వల్ల ఉపయోగాలు కరోనాలో అందరికీ తెలిసాయి కదా! అవును. ప్రపంచం అంతా కూడా నేర్చుకుంది కదా! దీనివల్ల ఉపయోగం. కనుక అలా విడిగా ఉండి చేయటం అనేది మామూలుగా నిత్యం. కానీ ఇది అలా కాదు, పబ్లిక్‌గా చేసేది, బయటకి చేసేది. చక్కగా ఈ సంక్రాంతి ధనుర్మాసం అంతా పెట్టుకున్నటువంటి గుగ్గిళ్ళతో పిడకలు చేసి, ఆ పిడకల్ని ఒక కుంపట్లాగా ఏర్పాటు చేసుకొని, దాంట్లో ఒక మట్టి కుండ పెట్టి, దాంట్లో పాలు పోసి పొంగించి, దాంట్లోనే పరమాన్నం. బియ్యం వేసి, సూర్యుడితో ఎదురకుండా చేసి, ఆ కుండలో పాయసం వండి, ఆ హ్మ్. పాయసాన్ని సూర్యుడికి నైవేద్యం పెట్టి, మళ్ళీ ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా 2 చిక్కుడాకులు, 2 పుల్లలు కలిపి దాంతో ఒక రథంలాగా స్క్వేర్‌లాగా చేసి, దాని మీద ఆకు పెట్టి, ఆ ఆకులో పాయసం, ఈ వండిన పాయసం పెట్టి, నైవేద్యం పెట్టి, ఇప్పుడు ఇన్ని రకాలుగా ఆ సూర్యకిరణాలు వీటన్నిటి మీద పడ్డాయి. అవును. సూర్యకిరణమే కదా మనకు ఆరోగ్యాన్నిచ్చేది. కనుక అది ప్రసాదంగా అందరూ తింటారు. హ్మ్.